బ్రేకింగ్ న్యూస్ ఇరిగేషన్ శాఖ ఏఈ నికేష్ కుమార్ ను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ అధికారులు నికేష్ ను 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంటున్నారు. బినామీ ఆస్తులపై ఆరా తీస్తోంది ఏసీబీ. అయితే ఏసీబీ కోర్టు 4 రోజుల పాటు కస్టడీకి అనుమతించగా ఒక రోజు ముందే ఏసీబీ కోర్టులో నికేష్ ను హాజరుపరిచారు. దీంతో మరికొద్ది సేపట్లో ఏసీబీ కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకి నికేష్ కుమార్ ని తరలించనున్నారు ఏసీబీ అధికారులు. లేదండి సార్ ఇంకా కొత్తగా ఏమైనా గుర్తించారా? నికేష్ ఉన్నారు, వెకేషన్ తీసుకొని వస్తున్నారు. నికేష్ గారు అయితే దాడి జరుగుతున్నప్పటి నుంచి కూడా తన బినామీ ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. అతని బినామీకి సంబంధించిన లాకర్స్ ఓపెన్ చేస్తున్నారు. నికేష్ ఎస్బీఐ బ్యాంక్ లాకర్ ని ఓపెన్ చేశారు. లాకర్ లో మరికొన్ని డాక్యుమెంట్లు కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.